వెల్కమ్ టు ఐ డ్రీమ్. మాజీ మిస్ వైజాగ్ అన్యాయం జరిగింది. తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది. అమ్మాయి పోలీసులకు అప్పచెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ ఆమె వాపోతుంది. అసలు విశాఖపట్నం దస్పల హిల్స్ లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. మీడియా వితౌట్ ఎందుకు 3.5 సంవత్సరాలు అయింది వదిలేసి నువ్వు నీ పర్మిషన్ ఎలా ఉంటుంది మాట్లాడక నువ్వు మా సంసారం నాశనం చేసిందే నువ్వు 3.5 సంవత్సరాలు అయింది నువ్వు వదిలేస్తే ఇంట్లో ఒక Get out of my office. Get out of my office. Come along with the policeman. Understand? No man handling. ఇప్పటి వరకు దస్పల హిల్స్ లో నక్షత్ర అనే అమ్మాయి రెడ్ హ్యాండ్ గా దాడి చేసింది. ఆ దాడిలో ఆమె భర్తతో పాటు మరో అమ్మాయి దొరికింది. ఆ దొరికిన విజువల్స్ ప్రస్తుతం ఆమె చూపిస్తూ ఆమె చాలా స్పష్టంగా చెప్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో అమ్మాయితో కాపురం చేస్తున్నట్టు ఆమె ఆరోపించారు. అయితే అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయం మనతో మాట్లాడడానికి నక్షత్ర హస్బెండ్ ప్రస్తుతం వెంకట సాయి తేజ మనతో లైవ్ లో ఉన్నారు. అని అడిగి అసలు వాస్తవాలు ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ఘర్షణ వచ్చిన విషయాన్ని ఆయన తెలుసుకుందాం. వెంకట సాయి తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి. బ్రదర్, నిన్న జరిగిన ఇష్యూలు చూస్తుంటే నేను మధ్యాహ్నం 1 గంటకి మీ వైఫ్ అంటే మీ కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇంకా మీ భార్యగాని పరిగణిస్తాం. ఆమె మీ పాప తర్వాత మీ బంధువులు అందరు తీసుకొని మీ ఇంటికి వచ్చి లోపలికి వచ్చి ఆమె ఉంటూ తలుపులు కొట్టి లోపలికి వచ్చిన సమయంలో ఒక అమ్మాయి ఉన్నారు. అమ్మాయి ఎవరు అని ప్రశ్నించలోగానే మీరు రావడం గడవ మొత్తం ఇష్యూ అంతా కూడా మనకి సీన్ లో కనిపిస్తుంది. ఈ సంఘటన ఏం జరిగినందుకు ముందు అసలు మీ ఇద్దరి మధ్యన పరిచయం ఎలా జరిగింది? ఇద్దరు కలిసి ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఒక పాప పుట్టిన తర్వాత ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఏంటండి? సార్ యాక్చువల్ గా ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పాలంటే 2013 అనుకుంటా అండి. అది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2013 ఓకే నాకు ఫస్ట్ టైం ఒక సినిమా అవకాశం వచ్చిందండి. లోకల్ గా వైజాగ్ లోనే ఉండే ఒక లోకల్ డైరెక్టర్ గారు మీకు అవకాశం ఇస్తానంటూ మా ఇంటికి వచ్చి మీ అబ్బాయిని మేము పెట్టుకుంటాం అని అనడం. దాని తర్వాత ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ ఫోటోషూట్ కని చెప్పి ఒక రోజు ఒక స్టూడియోకి ఫోటోషూట్ కని పిలిచారంట. రైట్. ఆ ఫోటోషూట్ కి వెళ్ళిన రోజు అక్కడ ఈవిడ ఫస్ట్ టైం నాకు కనిపించారంట. నక్షత్ర గారు పరిచయం చేయడమే ఈవిడ ఆల్రెడీ 2 సినిమాలు చేశారు, నువ్వు కొత్తవాడివి, సో ఈవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్తూ పరిచయం చేశారు. సో పరిచయం చేసిన రోజు ఫొటోస్ అవి తీశారు, ఫోటోషూట్ అయ్యింది. విత్ ఇన్ 1 వీక్ లోపు 2 రోజులు షూటింగ్ అయింది. గ్రాండ్ గా ఒక రోజు సినిమా ఓపెనింగ్ అయింది, ఒక టెంపుల్ లో ఓపెనింగ్ అయింది. దానికి కొంతమంది యాక్టర్స్ డైరెక్టర్స్ కూడా వచ్చారు. రైట్. ఏమైందో తెలీదు, సినిమాకి మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో నాకు తెలీదు. ఆ సినిమా కొంచెం డిలే అయింది, షూటింగ్ మొదలు డిలే అయింది. ఈ డిలే అయిన గ్యాప్ లో డైరెక్టర్ దగ్గర నుంచి నా ఫోన్ నంబర్ తీసుకుని ఈ సినిమా స్టేటస్ అడగడానికి కాల్ చేయడం మొదలు పెట్టారు. ఓకే. సినిమా ఎప్పుడు మొదలవుతుంది, ఎందుకు ఆగింది, మీకు ఏమైనా తెలుసా హీరో గారు, ఇలా అడగడం మొదలు పెట్టారు. ఇలా ఈ మాటల క్రమంలో ఇండివిజువల్ గానే ఇల్లులు కూడా ఒక ఇద్దరు పేరెంట్స్ హౌసెస్ కూడా ఇండివిజువల్లీ ఒక 7-8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండటం. నేను ఎక్కడికి వెళ్ళాలన్నా వైజాగ్ లో వాళ్ళ ఇంటి మీద నుంచే వెళ్ళేలా ఆ దారి ఉండటం. సో ఎప్పుడైనా నేను సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏమైనా పోస్టర్స్ ఫొటోస్ తీసుకొస్తా ఉంటే దారిలో ఆగి వాళ్ళ ఇంట్లో ఇవ్వడం. ఇలాగా ఫ్యామిలీకి మనకి పరిచయం పెరిగిందండి. ఓకే. పరిచయం పెరిగిన కొద్ది కాలంలోనే ఆ అమ్మాయి నేను ప్రేమిస్తున్నాను అంటూ తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ప్రపోజల్ ఆమెదే ఫస్ట్ ఆమెదే ప్రపోజల్ అండి. రైట్. అప్పటికి నా వయసు ఇస్ జస్ట్ 19 years అండి. ఐఎమ్ జస్ట్ 19 years. షీ ఈజ్ 18 years. రైట్. అంటే ఇద్దరి మధ్య సంవత్సరం తేడా ఉంది. సంవత్సరం కూడా పూర్తిగా లేదు సార్, ఒక 7 నెలలు 6 నెలలు ఉందండి, 6 months.
మ్హూ. అయితే ఎప్పుడైతే ఆవిడ ఇలా చెప్పారో వెంటనే నేను యాక్చువల్లీ సారీ అండి, సినిమాలోని ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ప్రాయంగా. మ్, మా ఇంట్లో నేను సినిమాలంటేనే చాలా నాళ్ళ టైం పట్టింది నాకు ఒప్పించుకోవడానికి. మా మ్, ఫాదర్ నన్ను ఒక ఇంజనీర్ గా చూడాలనుకుంటున్నారు తప్ప సినిమా యాక్టర్ గా చూడాలనుకోవట్లేదు. చాలా రిక్వెస్ట్ చేస్తే ఈ సినిమా చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. మ్. ఇది ఇది వర్కౌట్ అయ్యే ప్రసక్తి అవకాశం లేదు అన్నది ఆ ఫస్ట్ పాయింట్ ఆఫ్ డే లో చెప్పడం జరిగింది. మీరే చెప్పారు. ఓకే. ఆ, చెప్పడం జరిగినా కూడా తర్వాత ఏంటంటే మా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వడం, వాళ్ళ ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ అవ్వటం, ఈ మ్యూచువల్ ఫంక్షన్స్ కి మేము అటెండ్ అవటం, మ్, అలా ఇద్దరి మధ్యలో మాటలు పెరగటం, ఫోన్ మ్, కాల్స్ మాట్లాడుకోవటం, మ్. ఇలా జరిగి ఆ, ఇద్దరు అనుకోకుండా తెలియకుండా ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ క్లియర్ గా చెప్పిన విషయం ఏంటంటే అండి, వాళ్ళకి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఈ విషయం తెలిసి ఆ, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ని అడగటానికి మా ఇంటికి వచ్చారు. అప్పటి వరకు మా పేరెంట్స్ కి ఈ విషయం నేను తెలియదండి, నేను చెప్పలేదు. వాళ్ళే మ్, ఫస్ట్ డైరెక్ట్ గా ఫ్యామిలీ చుట్టాలు అందరితో మా ఇంటికి వచ్చి అడగటం జరిగింది. మ్హూ. అడగటం జరిగింది, దానికి ఫస్ట్ మా పేరెంట్స్ ఒప్పుకోలేదండి. వీడు ఇంకా చిన్నోడు, 19 years అండ్ హీఈస్ జాబ్లెస్, మ్, ఈ స్టిల్ స్టడీయింగ్. నేను ఇంకా అప్పుడు మ్, చదువుతున్నాను సార్, చదువుతా సినిమాలు చేసుకుంటాను, సినిమా ట్రై చేసుకుంటాను. మ్, ఒప్పుకోకపోతే వాళ్ళ మదర్, నేను ఒక క్యాన్సర్ పేషెంట్ నండి, నేను ఎన్నాళ్ళు బతుకుంటానో తెలియదు, నా మ్. కూతురు పెళ్లి చూసేయాలా నాకు, అందుకే చిన్న పిల్లలైనా మీరు మేము ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా చూసుకుందాం, ఇష్టపడింది కాబట్టి చేసేయండి అని అడగటం జరిగింది. ఓకే. అయితే నాకు ఆల్రెడీ అప్పుడు ఉంటున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ దృష్ట్యా ఇంట్లో మ్, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ మ్. చేయడం జరిగింది. అచ్చా, ప్రపోజల్ ఆమెదే. వాళ్ళు మీ ఇంటికి రావడం ఫస్ట్ మీ దగ్గరికే వాళ్ళు వచ్చారు. ముందు ఒప్పుకోలేదు, తర్వాత పెద్దలు ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఇంటికి వచ్చిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్ని అయిపోయినాయి. రైట్. ఇద్దరు సరే, ఇద్దరు ఆమె ప్రపోజల్ తీసుకొచ్చిన, మీరు ఒప్పుకున్నారు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అవునండి. ఓకే. అయిన తర్వాత బానే ఉంటుండగా మీ కాపురంలో ఓ పాప వచ్చింది. సార్ ఇక్కడ ఫస్ట్ ఇంకొక విషయం డిస్కస్ చేయాలి సార్. ఆ, సిన్స్ ఇట్ ఈస్ లవ్ మ్యారేజ్ సార్, ఇట్ విల్ బి అవును. కన్సిడర్డ్ యాజ్ అన్ ఆదర్శ వివాహం. ఆహా. దానికి డౌరీ ఇచ్చామని చెప్పి నా మీద కేసు పెట్టడం జరిగింది సార్. అంటే మీ అది ఆ టాపిక్ ముందు మీ ఇద్దరు ఓకే. కాపురం అయిన తర్వాత మా ఇద్దరు కాపురం చాలా బాగుంది సార్. బాగున్న టైంలో అందరూ చుట్టుపక్కల జనాలు. అవును. మీకు పాప కూడా పుట్టినది అనుకుంటా. అవునండి. పాప పుట్టిన తర్వాత 2016 పాప లో పుట్టింది పుట్టింది. కదా. అంత చక్కగా ఉన్న కాపురంలో ఇంత డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందండి? సార్ అంటే బేసిక్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year వరకు మేము ఉమ్, వేరేగా ఉన్నామండి. అంటే లైక్ మా ఫాదర్ ఇంటికి దగ్గరలోని లేము, వాళ్ళ పేరెంట్స్ ఇంటికి దగ్గరలోని లేమండి. రైట్. మేము ఇద్దరమే ఒక ఫ్లాట్ రెంట్ కి తీసుకుని మేము ఇద్దరమే ఉండటం జరిగింది. ఉమ్, నాకు జాబ్ లేదు, ఆమెకి జాబ్ లేదు కాబట్టి ఏదో ఇంట్లో వాళ్ళ ఫీడింగ్ మీదే ఒక ఫ్లాట్ లో ఉంటూ ఏదో ఉమ్, చిన్న ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒకటి చేసుకుంటూ ఉమ్, 4 డబ్బులు సంపాదించుకుంటూ ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి, అంటిల్ నో బడీ ఈజ్ ఇన్వాల్వ్డ్. రైట్. తర్వాత మేము వీళ్ళ మదర్ కి హెల్త్ బాగోట్లేదు అన్న కండిషన్ మీద తిను నన్ను ఫోర్స్ చేసి వాళ్ళ ఉహు, ఇంటికి ఒక 1/2 km డిస్టెన్స్ లో ఉన్న ఇంటికి నన్ను మార్చారు. మా మదర్ ఓకే. కి హెల్త్ బాగోలేదు, మా మదర్ నేను చూసుకుంటా ఉండాలి, అందుబాటు ఉమ్, రేంజ్ లో ఉండాలి అని చెప్పి మార్చడం జరిగింది. రైట్. ఈ మార్చిన తర్వాత ఏంటంటే తరచుగా అయితే వాళ్ళు మా ఇంటికి వచ్చేసి ఉండటం, లేకపోతే తినని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ఉంచుకోవటం తప్పితే మా ఇద్దరికి ప్రైవసీ స్పేస్ అనేది లేదు సార్. ఓహో. ఇది నేను ప్రూవ్ చేయగలను, ఎందుకంటే మేము కలిసి ఉన్న 5 ఏళ్లలో మేము ఇద్దరమే కలిసి వెళ్ళిన ట్రిప్ అంటూ మా జీవితంలో లేదు. ఎక్కడికి మేము తినని తీసుకెళ్దాం, ప్రేమగా ఏ ఊరు తీసుకెళ్దాం అన్నా మా మమ్మీకి కూడా టికెట్ తీస్తేనే వస్తాను, లేకపోతే రాను, ఇదే చెప్తారు ఆవిడ. సో నా దగ్గర ఉన్న ట్రిప్, ప్రతి ట్రిప్ లో ఉండే ఫ్లైట్ టికెట్స్ అన్ని నా మెయిల్ లో ఉన్న అన్నిట్లో కూడా అదే ఉంటుందండి. ఐ కెన్ క్లియర్లీ అంటే షో. తల్లిని తీసుకెళ్ళడం అనేది తప్పేం కాదు కదా. అంటే మీరు అడిగిన రీజన్ చెప్తున్నాను సార్, డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది అన్నదానికి రీజన్ చెప్తున్నాను. ఇక్కడ రైట్. ఎక్కడైనా తల్లి అనే కాదు సార్, ఇద్దరు మొగుడు పిల్లల మధ్యలో మూడో వ్యక్తి ఇంటర్వెన్షన్, ఐదర్ ఫ్యామిలీ మెంబర్ అయినా బయటోడైనా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతాయి సార్. ఉంటుంది, న్యాచురల్ అండి. Definitely. అవును. ఇప్పుడు నా పేరెంట్స్ ఎప్పుడైతే నాకు దగ్గరగా లేరో వాళ్ళ ఉమ్, పేరెంట్స్ ఆజమాయిషి ఎప్పుడైతే పెరుగుతా ఉందో, అంటే ఇప్పుడు నేను చేసే పని నా వైఫ్ కి నచ్చొచ్చు, మా అత్తగారికి ఉమ్, నచ్చాలని రూల్ లేదు. అవును. నేను ఒక గంట లేట్ గా లేచాను అనుకోండి, అయ్యో నా ఉమ్, మొగుడు పడుకున్నాడు లేపకూడదన్న సందర్భం నా వైఫ్ దగ్గర ఉంటుంది.
అవును. ఏంటి పడుకుంటాడు, లెగడు, ఎక్కడికి వెళ్ళడు, ఒక జాబ్ చేయడు అనే వెర్షన్ ఆవిడలో ఉంటది. ఓకే. సో నేను డైరెక్ట్ గా ఎవరిని కంప్లైంట్ చేయట్లేదండి. సో ఏంటంటే ఈ విధంగా ఆమెలో చాలా ఏంటంటే చాలా నాటారు. దాని నుంచి చిన్న చిన్నగా గొడవలు స్టార్ట్ అయినాయి. ఈ చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతూ ఉండేవాడిని. ఓకే. ఎందుకంటే నా ఏజ్ చిన్నది, నా ఏజ్ కూడా చిన్నది. సో బికాస్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా ఎదగలేకపోవడం, వయసు అవగాహన రాకపోవడం వల్ల చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటా ఉంటది. సో అది మనం పెద్దగా పట్టించుకోవద్దు, కొంత ఏజ్ వస్తే తనే తెలుసుకుంటది అని చెప్పి నేను పట్టించుకునేవాడిని. అది కూడా రొటీన్ ఫ్యామిలీకి, అందరి ఫ్యామిలీకి ఉండే గొడవలే, పెద్ద ఏదో వంట బాగాలేదనో, లేకపోతే బయటకు తీసుకెళ్లలేదనో, లేటుగా వచ్చావనో, అవన్నీ సర్వసాధారణ, ప్రతి ఇంట్లో ఉంటాయి, ఇంటింటి రామాయణం ఇది. కానీ పాప పుట్టిన తర్వాత ఇది ఏంటంటే పాప ఎప్పుడైతే పుట్టిందో సార్, ఇక్కడ నుంచి ఇవే చిన్న చిన్న గొడవలు వస్తే పాపను పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం,